ఏ టైంకైనా నా యేసయ్య ఉన్నాడు, నాకు ఆయన చూసుకుంటాడనే భరోసా ఉంటే, అమ్మో చేతిలో లేవే, అమ్మో జేబులో లేవే, అమ్మో పర్సులో లేవే, అమ్మో బీరువాలో, అక్కడ దాచిపెట్టాలి ఇక్కడ దాచిపెట్టాలి అన్నీ రెడీ చేసుకొని ముందే సెట్ చేసుకొని పెట్టుకో. ఆయన ఉన్నాడు, చూసుకుంటాడంతే. రావాల్సినవి అన్నీ ఆ టయానికి అయ్యే వస్తాయి. వాళ్ళని ఆయనే కదిలిస్తాడు, ఆయనే ముందుకు తెస్తాడు, అన్నీ ఆయనే ఇస్తాడు, ఇప్పిస్తాడు అంతే. అది ఎలీషా ధైర్యం, ఏలియా ధైర్యం. వాళ్ళు ఆడుంటే ఆడ అసలు ఎవడు ఇచ్చేవాడు ముందుకు రాకపోతే అవసరమైతే భూమిలో నుంచి మొలిపిస్తాడు ఆయన. కొంతమంది అంటారు చెట్లకు గాత్రం ఏంది అని, కాపిస్తాడు కూడా అవసరమైతే. నీకెంత నీకెంత కావాలి, నీకెంత కావాలి? 5 నోట్లు కావాలా? సరిపో, ఆ చెట్టును చూడుపు, 5 నోట్లు ఉంటాయి, పో తీసుకెళ్ళి. చెట్లకు కాస్తాయా? ఇది మరీ చిత్రంగా ఉంది. కాయవా కాయవా? పట్టెడు పిండి, కొంచెము బుడ్డిలో నూనె, 3.5 ఏళ్ళు రాంగా లేంది కాయో. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు వేసిన డ్రెస్సు వాగ్దానం భూమి చేరిన దాకా పాతగిల్లలేదంట, చెప్పులు అరిగిపోలేదంట. అసలు ఎట్ట జరిగిందో మీరు ఊహించరా? మనుషులు పెరిగేటప్పుడు డ్రెస్ పెరిగి ఉండొచ్చు నాకు తెలిసి. అయ్యే డ్రెస్ ఎట్ట వేసుకొని ఉంటారంటే ఉతికే వేసుకుంటారు. చెప్పులు కూడా నడిచే కొద్దీ అరిగిపోతే అరిగే కొద్దీ పెరిగినాయి. దానికి పండితులు కాదులే అర్థం వేరు బ్రదరు అంటారు. నేనైతే నువ్వు ఏ 100 చెప్పు, నేనైతే అదే నమ్ముతా. మనుషులతో పాటు వస్త్రాలు కూడా పెరిగినాయి, చెప్పులు అరిగిపోయే కొద్దీ మళ్ళీ పెరిగినాయి అంతే. ఎందుకంటే ఏలియా దగ్గర కొంచెము పిండి, పట్టెడు పిండి, 3.5 ఏళ్ళ కరువు కాలం తీర వచ్చినట్టు. ఎలీషా కాలంలో తెచ్చుకో, తెచ్చుకో, పాత్రలన్నీ తెచ్చేయి. దైవజనుడి భార్యకి చెప్పాడు, అప్పుల పాలు అయిపోయిందయ్యా, భర్త చనిపోయాడు, సేవకుడు చనిపోయాడు, పిల్లలు ఆ స్త్రీని విధవరాల్ని, అయ్యా దైవజనుడా అంది. ఇంట్లో పాత్రలు ఏమన్నా ఉందా ఇంటో అన్నాడు. కొంచెం నూనె ఉందయ్యా, అంతకుమించి ఇంకేమీ లేదయ్యా అంది. జాలే పో, పో పాత్రలు తెచ్చుకోమన్నాడు. దేనికయ్యా? అలా తెచ్చుకోపో. పోయి తెచ్చుకుంది. ఆ ఇంటికి పోయి, అమ్మ 2 పాత్రలు ఇయ్యమ్మ, తెచ్చుకో. తెచ్చానయ్యా. ఎన్ని తెచ్చావు? ఆ ఇంటికి పోయి 2 తెచ్చాను. నువ్వు ఎన్ని తెచ్చుకోగలవు అని తెచ్చుకో అన్నాడు. ఎందుకు అనలా? చెప్పింది సేవకుడు అంతే. పోయి మొత్తం ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇళ్ళమ్మడి చుట్టూ తిరిగి, కొంచెం మీ కడవ ఇస్తావా, మీ పాత్ర ఇస్తావా, అన్నీ తీసుకొచ్చి ఇంటి నిండా పెట్టింది. ఇప్పుడు పోయి గదిలోకి వెళ్ళి నువ్వు నీ పిల్లలు తలుపేసుకొని ఆ నూనె అన్నావు చూడు, ఆ నూనె ఒక్కొక్క దానికి నింపమన్నాడు. ఇక పోయి ఒక్కొక్క పాత్రలో ఆ నూనె పోస్తూ ఉంటే, ఆ ఉన్న నూనె పాత్ర ఎత్తి ఒక్కొక్క పాత్రలో పోస్తూ ఉంటే అది నిండిందాక వస్తానే ఉంది. మళ్ళీ ఇంకొక పాత్రలో పోస్తూ ఉంటే అది నిండిందాక వస్తానే ఉంది. అట్లా ఆమె ఎన్ని తెచ్చిందో అన్నీ ఫుల్ అయిపోయి బయటికి కేగలేదు, దైవజనుడా అన్నీ నిండిపోయినాయి, అన్నీ నిండిపోయినాయి, ఇంకేం లేవా, అన్నీ ఫుల్ అయిపోయినాయి, ఇక పో ఆ నూనెలో కొంత అమ్మి నీ అప్పులు తీర్చుకో, మిగిలిన కొంతతో నీవును నీ పిల్లలు బ్రతుకుడి పొండి అన్నాడు. దేవుడే ప్రపంచంగా బ్రతికితే అట్లుంటుందండి. ఏం అబద్ధాలా, కహానీలా? దేవుడే ప్రపంచంగా మారిపోతే, దేవుడే లోకంగా మారిపోతే, దేవుడే జీవితంగా మారిపోతే, ఆయన సంతోషం, ఆయన ఆనందం, ఆయనే నా ప్రపంచం అన్న మెట్టులోకి నువ్వు వెళితే, ఎలీషా దేవుడే నీ దేవుడు, ఏలియా దేవుడే నీ దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడే నీ దేవుడు, అబ్రహాము దేవుడే నీ దేవుడు, మోషే దేవుడే నీ దేవుడు. నా చిన్నవాడిని 5 రొట్టెలు 2 చేపలు చూడు, మరి వాడు 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు. ఆ చిన్నవాడి దేవుడే నీ దేవుడు, నజరేయుడగు యేసు, యేసు, యేసు,
ఎక్కడ ఉంటుంది నీ కరువు? ఎక్కడ ఉంటుంది నీ దరిద్రం? ఏడుంటాయి నీ అప్పులు? ఎన్ని రోజులు ఉంటాయి? అనేకులకి ఇచ్చేటట్టు తయారవుతావు నువ్వు. అనేకులకి ఇస్తావు, నువ్వు చేయి జాపిస్తావు, అనేకులకి సాయం చేస్తావు. కలతల కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయుగా. కలతల కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయుగా. పరులకు సాయము చేయగా నిన్ను, పరులకు సాయము చేయగా నిన్ను పలు విధములుగా దీవించుగా, పలు విధములుగా దీవించుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా. ఇన్నాళ్ళ కడగళ్ళు, ఇన్నేళ్ళ యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యాయి,